శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 32వ సర్గము. సీతాదేవి యొక్క ఆలోచన పరంపరలు. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. సా దదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం ఫుల్లాశోకోత్కరాభాసం తప్తచామీకరేక్షణం. కొమ్మల మధ్య కలిసిపోయి ఉన్నవాడును మెరుపు తీగల రాశివలే ఉప్పుచూ పచ్చని వర్ణము కలిగి ఉన్నవాడును తెల్లని వస్త్రమును ధరించి ఉన్నవాడును బాగుగా వికసించిన అశోక పుష్పముల వలె శోభిల్లుచున్నవాడును పుటము పెట్టిన బంగారు వన్నె కనులు గలవాడును వినయ శోభితుడును అయి మధుర వచనములను పలుకుచున్న ఆ కపివరుని చూచి సీతాదేవి ఉలిక్కిపడి కుతూహలముతో పరికించి చూడసాగెను. సాధదృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదవస్థితం మైథిలీ చింతయామాస విస్మయం పరమాగత. అహోభీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ ముమోహస. విలలాప భృశం సీత కరుణం రామరామేతి దుఃఖార్త లక్ష్మణేతి చ భామిని. పిమ్మట చెట్టుపై వినయముతో ఒదిగి ఉన్న కపివరుని చూచి మైథిలి మిక్కిలి ఆశ్చర్యపడినదై ఆలోచింపసాగెను. అహో, ఈ వానరుని రూపము ఎంత ఆశ్చర్యము గొలుపుచున్నది! ఇది భయంకరము, దరిచేరరానిది, చూడసఖ్యముగానిది అని తలంచుచు వెంటనే ఆమె స్పృహను కోల్పోయెను. తేజోరాశియగు సీతాదేవి భయభ్రాంతయై దుఃఖితయై రామ రామ లక్ష్మణ అని మిక్కిలి దీనముగా విలపించెను. రురోధ బహుదా సీత మందం మందస్వరా సతి సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నోయమితి భామిని. సాధ్వి అయిన సీత సన్నని స్వరముతో అనగా రాక్షసులకు వినబడకుండా తిన్నగా పలు విధముల రోధించెను. ఇంకను ఆ మైథిలి వినమ్రమూర్తి అయిన ఆ కపివరుని గాంచి ఇది స్వప్నము కావచ్చును అని తలపోయసాగెను. సా వీక్షమానా పృథుభుగ్న వక్త్రం శాఖా మృగేంద్రస్య యథోక్తకారం దదర్శ పింగాది పతేరమాత్యం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం. సాతం సమీక్షైవ భృశం విసంజ్ఞా గతాసు కల్పేవ బభూవ సీత చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయో విచింతయామాస విశాలనేత్ర. ఆమె ఇటునటు గమనించుచు వెడల్పైన వక్రముఖము గలవాడు
వానరోత్తముడు అయిన సుగ్రీవునకు ఆజ్ఞానువర్తియు అమాత్యుడును ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడును అయిన మారుతిని వీక్షించెను. విశాల నేత్రయైన ఆ సీతాదేవి ఆ హనుమంతుని చూడగానే చేష్టలుడిగినదై స్పృహను కోల్పోయెను. కొంతసేపటికి ఆమె స్పృహను పొంది మరలా ఆలోచింపసాగెను. స్వప్నే మయాయం వికృతోజ్య దృష్ట శాఖామృగశాస్త్ర గణైర్నిషిద్ధ స్వస్త్యస్తు రామాయ సలక్ష్మణాయ తథా పితుర్మే జనకస్య రాజ్ఞః. నేడు కలలో వికృతాకారము గల ఒక వానరమును గాంచితిని. స్వప్నమున వానరమును చూచుట మంచిది కాదు అని శాస్త్రములు తెలుపుచున్నవి. ఎవరికి ఏ ఆపద రానున్నదో తెలియదు. శ్రీరామునకును లక్ష్మణునకును మా తండ్రి అయిన జనక మహారాజునకును శుభము కలుగుగాక. ఈ దుస్వప్న ప్రభావం వారిపై పడకుండుగాక. స్వప్నోపి నాయం నహిమేస్తి నిద్రా శోకేన దుఃఖేన చ పీడితాయాః సుఖం హి మే నాస్తి యతోస్మి హీనా తేనేందు పూర్ణ ప్రతిమాననేనా. పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల శ్రీరామునకు దూరముగానున్న నాకు సుఖమే లేదు. శోక పీడితురాలనైన నాకు నిద్రయే పట్టుటలేదు కదా, ఇక స్వప్నము ఎట్లు వచ్చును? కనుక ఇది కల ఏమాత్రమూ కాదు. రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచా భ్రువతీ తమేవ తస్యానురూపాం చ కథాం తమర్థం ఏవం ప్రపశ్యామి తథా శృణోమి. నేను నిరంతరము మనస్సులో శ్రీరామునే స్మరించుచు రామా రామా అని పలుకుచుంటిని. ఆ కారణమున తదనురూపముగా నేను ఆయన కథనలే వినుచున్నాను, ఆయన రూపమునే చూచుచున్నాను. అహం హి తస్యాద్య మనోభవేన సంపీడిత తద్గత సర్వభావ విచింతయంతి సతతం తమేవ పశ్యామి తథా శృణోమి. మనోరథస్యాదితి చింతయామి తదాపి బుద్ధ్యా చ వితర్కయామి. కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్తరూపస్య వదత్యయం మాం. నేను ఇప్పుడు శ్రీరామ విరహముతో బాధపడుచుంటిని. నా మనస్సునందంతటను శ్రీరాముడే నిండి ఉన్నాడు. అనవరతము ఆయనను గురించి ఆలోచించుచుంటిని. కనుక ఎల్లప్పుడూ భ్రమర కీట న్యాయమున నేను ఆయన రూపమునే చూచుచున్నాను, ఆయన కథలనే వినుచున్నాను. బహుశా ఇది నా మనోరథమే అయ్యుండవచ్చును. బాగుగా తర్కించి చూచినచో ఇది మనోరథము కాజాలదు. ఏలనన మనోరథమునకు రూపము ఉండదు గదా. ఈ వానరుడు స్పష్టమైన రూపము గలవాడై నాతో ప్రత్యక్షముగా మాట్లాడుచున్నాడు. నమోస్తు వాచస్పతయే సవజ్రినే స్వయంభువే చైవ హుతాసనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తథాస్తు నాణ్యథ. బృహస్పతికి నమస్కారములు, మహేంద్రునకు ప్రణతులు, బ్రహ్మదేవునకు ప్రణామములు, అగ్నిదేవునకు వందనములు. ఈ వానరుడు నా ఎదుట పలికిన వచనములు తథ్యములగాక, అన్యథా కాకుండుగాక. శ్రీరాముని గుణములను కీర్తించి ఉన్నందున ఇతడు రాముని పక్షము వాడే అయ్యుండును, ఇతర పక్షములకు చెందినవాడు కాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 32 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 32వ సర్గము.